వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాల అవకతవకలపై సిబిఐ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా వైద్య కళాశాలల్లో సీట్లను కేటాయించాలని హైదరాబాద్ హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ఈ ఫలితాలను విడుదల చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో తెలియడం లేదన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. లీకేజ్ పై సిబిఐ చేత విచారణ జరిపించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ వెంటనే తొలగించి నిష్పక్షపాత విచారణ జరిపించాలని దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీటి విద్యార్థులు పరీక్ష రాసిన తరుణంలో ఈరోజు లీకేజీ జరిగిందని చెప్తున్నది అనేక అనుమానాలు వ్యక్తం చేసిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క లీకేజ్ పైన విచారణ చేపట్టాలి. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ పరీక్షలు నిర్వహించినా ఈరోజు లీకేజ్ స్కామ్లు జరుగుతున్న సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అనేక రకమైన ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ రోజు 24 లక్షల మంది విద్యార్థులు కష్టపడి ఒక గంట సమయాన్ని ఇతరులను కేటాయించకుండా తమ జీవిత లక్ష్యం కోసం రాసిన పరీక్షలో ఈరోజు లీకేజ్ జరగడం దారుణం. అంటే దీనిపైన కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ నిష్పక్షపాత విచారణ జరిపించాలి. టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షలో పూర్తిగా తప్పుడు దొరికి నిర్వహణలో లోపం జరిగింది. దీనివల్ల దేశంలో 24 లక్షల మంది నీట్ విద్యార్థులు వారి జీవితాలు చిన్నభిన్న పరిస్థితి ఉన్నది. ఇలా నీట్ పరీక్షల పట్ల